నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా నూతన విధానం రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. హరిహర వీరముల ప్రమోషన్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రీజనల్ సినిమాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ధైర్యం ఉన్న నిర్మాత ఏవి రత్నమని వ్యాఖ్య. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నూతన విధానం రూపొందించాలని సూచించారు. దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించడం, ఉత్పత్తి పెంచడం, ఎగుమతుల లక్ష్యంగా నూతన విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హరిహర వీరమల్ల ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు. రీజనల్ సినిమాలను జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ధైర్యం ఉన్న నిర్మాత ఏఎం రత్నం అని కొనియాడారు. హరిహర వీరమల్ల సినిమా కేవలం ఆయన కోసమే చేశానని తెలిపారు. తాను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా మళ్లీ ఈ సినిమా చేయాలని దర్శకుడు కోరడంతో తాను చేయగలిగిన బెస్ట్ చేశానని పవన్ అన్నారు. హరిహర వీరమల్ల ప్రమోషన్ లో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సినిమా బతకాలి అనే ఉద్దేశంతో ప్రీ రిలీజ్ తర్వాత మళ్లీ కలుస్తానో లేదో అనే ఉద్దేశంతో తాను చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్పేందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టానని పవన్ కళ్యాణ్ తెలిపారు. హరిహర వీరమల్లు సినిమా చాలా సమస్యలు ఎదుర్కొందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కరోనా సమస్య కూడా సవాలు విసిరింది అని అన్నారు. దర్శకుడు రత్నం తపన చూసి తాను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా మళ్లీ ఈ సినిమా చేయాలని దర్శకుడు కోరడంతో తాను చేయగలిగిన బెస్ట్ చేశానని పవన్ తెలిపారు. మండు టెండర్లో 57 రోజుల పాటు క్లైమాక్స్ చేశానని తెలిపారు. చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్ చేశానని తెలిపారు. క్లైమాక్స్ అందరికీ ప్రేరణ కలిగిస్తుందని అన్నారు. సినిమాకి ఫస్ట్ పార్టే ఆయువు పట్టు అని తెలిపారు. విజయవాడలోని కొల్లూరు ప్రాంతం నుంచి కోహినూరు వజ్రం ఎలా ప్రయాణించింది అనేది ఈ సినిమాలో కీలకంగా ఉందని అన్నారు. ఈ సినిమా కోసం నిర్మాత నలిగిపోవడం చూసి అలాంటి వాళ్ళ కోసం సినిమా చేయాలనిపించిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. కృషి మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారని, వ్యక్తిగత కారణాలతో ఆయన పక్కకు తప్పుకున్నా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నానని పవన్ అన్నారు. ఈ సినిమా అవుతుందా అవ్వదా అన్న ప్రతిసారి కీరవాణి గారు ప్రాణం పోసారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సినిమాకి క్వాలిటీ చాలా అవసరం అనిపించిందని, నిర్మాత కనుమరుగు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ సినిమాను చేశామని అన్నారు. తనను ప్రత్యర్థులు తిడుతున్నా గానీ తనకు అన్నం పెట్టిన సినిమా ఇండస్ట్రీ సినిమాపై గౌరవంతో వచ్చి ఈ సినిమా చేశానని పవన్ అన్నారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకువెళ్లామని అన్నారు. ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. 2 కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని, నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను. ఈ సినిమాకి ప్రత్యేకించి ఆయన తపన చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత, పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత, డైరెక్షన్ అని వీటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత, పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను ఆ సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కి దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. అలాంటి ఎండల్లో చాలా కాలం తర్వాత నాకు మార్షల్ ఆర్ట్స్, నేను ఎప్పుడో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్, ఒక ఎస్క్రీమా కానీ, ఊషు కానీ, నేను నేర్చుకున్న సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ, యుఎస్లో నేను ఒక వర్క్షాప్ చేసిన జీత్కండో ఇవి కానీ, ఇవన్నీ ఈ సినిమాకి నాకు పనికి వచ్చినాయి. నాకు ఎక్కడో కొల్లూరు నుంచి, మన కృష్ణానది తీరం కొల్లూరు, విజయవాడ సమీపంలో ఉన్న కొల్లూరు ప్రాంతం నుంచి దొరికిన ఒక కోహినూరు వజ్రం నుంచి అది ఎటు మన గోల్కొండ రాజుల దాకా వచ్చింది, మన హైదరాబాద్ సుల్తాన్ల దాకా ఎలా వచ్చింది, దీని ట్రావెల్ ఇటు వెళ్ళింది. ఇవన్నీ జరిగినప్పుడు దీని నేపథ్యంలో జరిగే కథ ఇది. ముఖ్యంగా ఈ ఫౌండేషనల్ వర్క్ చేసిన వ్యక్తి క్రిష్ జాగర్లమూడి గారు చాలా హై కాన్సెప్ట్తో పట్టుకొచ్చారు దీన్ని. ఆయనను రత్నం గారు నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాగా నచ్చి వెంటనే చేసిన తర్వాత ఒక్కొక్కటి కరోనా నిజంగా ఇంపాక్ట్ వచ్చింది. ఎంత సౌకర్యం ఇచ్చారంటే అసలు మాకు 1 month ముందు ప్రీ ప్రొడక్షన్ అయిపోయి నాకు అంత సౌకర్యాన్ని ఇచ్చారు. నేను కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఫైట్స్ కానీ, ఖుషీకి నాకు ఆల్రెడీ ఒక 1 month 1.5 month థియేటర్ నాకు ఇచ్చేసి, మన సురేష్ ఎఫెక్ట్స్ థియేటర్
మొత్తం ఇచ్చి నాకు అంత లగ్జరీ ఇచ్చిన వ్యక్తి ఆయన నలిగిపోతుంటే నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఒకసారి ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ అబౌట్ స్టాండింగ్ బై హుమ్ యూ ట్రస్ట్, హూ స్టూడ్ ఫర్ ద పీపుల్, హూ స్టూడ్ ఫర్ ద ఇండస్ట్రీ. నాకు ఎందుకు ఇది మీతో పంచుకోవాలనిపించింది. సినిమా ఎంత విజయం ఇది నాకు నిజంగా తెలియదు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోవచ్చు ఇంకోలా, కానీ ఒక్కటి మటుకు చాలా సిన్సియర్గా చెప్పగలను. క్రిష్ కేమ్ అవుట్ విత్ వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా హై కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. కొంత వ్యక్తిగత కారణాలు, కొన్ని ప్రొఫెషనల్ కారణాలు ఆయన ప్రాజెక్టుకి బయటికి వెళ్ళినా కానీ దీన్ని ఫౌండేషనల్ వర్క్ చేసిన క్రిష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మా అందరి తరఫున. ఒక టైంలో ఏమనిపించిందంటే బయట ఉన్న మాటలు కానీ అసలు సినిమా వస్తుందా లేదా బయటికి అని ఉండేది. కానీ మాకు ఎప్పటికప్పుడు నీరసం పడిపోయినప్పుడల్లా, నాకు నీరసం వచ్చేసేది, సినిమా అవుద్దా అవ్వదా అనుకున్నప్పుడల్లా దీనికి ప్రాణవాయువునిచ్చిన వ్యక్తి కీరవాణి గారు. నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని, అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది నాకు నా సినిమా పరిశ్రమ. సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను కానీ, బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. ఎక్కడైనా తక్షణ సహాయం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో నీటి మడుగులు, రహదారులపై జలపాతం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆధ్వర్యంలో రెవెన్యూ, విద్యుత్, గ్రామీణ, నీటి సరఫరా, మున్సిపల్, రహదారులు, భవనాల తదితర శాఖల అధికారులతో సమన్వయంగా పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు అవసరమైన సహాయం అందజేస్తున్నారు. ఎక్కడైనా తక్షణ సహాయం అవసరమైన పరిస్థితులు ఉంటే ప్రజలు స్పందించాలని జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 9154970454 కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైనప్పుడు అధికారుల సహాయాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. రెండో విడత ల్యాండ్ పుల్లింగ్ పై ఎవరు అభ్యంతరం చెప్పలేదని, ల్యాండ్ పుల్లింగ్ పై వచ్చే కేబినెట్ లో చర్చిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సబ్ కమిటీలో మాట్లాడిన తర్వాత ల్యాండ్ పుల్లింగ్ పై ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. అమరావతి క్యాపిటల్ సిటీలో లీగల్, టెక్నికల్ సమస్యలు అన్ని పరిష్కరించామని తెలిపారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. రాజధానిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడుతూ 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డుకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల బంగ్లాలు పరిశీలించామని చెప్పారు. మంత్రి నారాయణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు 12 టవర్లు కేటాయించామని, మొత్తం 288 అపార్ట్మెంట్లు అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు 6 టవర్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ దాదాపు పూర్తయిందని, నాన్ గెజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందని వెల్లడించారు. హ్యాపీనెస్ లో 6 టవర్లు ఏర్పాటవుతున్నాయని వివరించారు. వచ్చే మార్చి 31వ తేదీలోపు ఆయా నిర్మాణాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల టవర్లు ఈ ఏడాది డిసెంబర్లోగా పూర్తి అవుతాయని, ఐకానిక్ టవర్ డివిజన్లు కూడా దాదాపు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇవాళ నార్మల్ పోస్టల్ బృందం అమరావతికి వస్తున్నారని, వారితో ఐకానిక్ టవర్ల డిజైన్లపై చర్చిస్తామని తెలిపారు. 75 కంపెనీలకు భూ కేటాయింపు జరిగిందని, డిసెంబర్ చివరిలోగా అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభిస్తామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం రైతులు, కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టిందని ఆయన విమర్శించారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం ఇప్పుడు, మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ని దాన్ని సెట్ చేస్తున్నారు. ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది. కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి
21 టవర్స్, 1968 అపార్ట్మెంట్లు. ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 90% అయింది, ఒక 10% మిగిలింది. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 గెస్ట్ ఆఫీసర్స్ 8 టవర్లు, దాదాపు అవి 700. అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది. షీర్వాల్ టెక్నాలజీ స్ట్రక్చర్స్ కొద్దిగా గ్యాప్స్ ఉంది, ఫినిషింగ్స్ మొదలు పెడుతున్నారు. అదేవిధంగా గ్రూప్ డీలో 6 టవర్స్, 720 అపార్ట్మెంట్లు, దాంట్లో మరొక 2 ఫ్లోర్లు స్లాబ్స్ వేయాల్సి ఉంది. అదేవిధంగా హ్యాపీనెస్ తీసుకుంటే 6 టవర్లు, 1200 అపార్ట్మెంట్స్, అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. ఈ ఏదైతే ఐఏఎస్ ఆఫీస్ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సంబంధించినవి, ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి. డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలు ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పామో 100% 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అదేవిధంగా టవర్స్, ఐకానిక్ టవర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఐకానిక్ టవర్స్ కూడా దానికి సంబంధించి డిజైన్స్ కూడా నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ఆ డిజైన్స్ని ఆల్మోస్ట్ పూర్తిగా ఇచ్చారు. ఇంకా కొన్ని చిన్నవి ఉంటే ఐ థింక్ వాళ్ళ టీమ్స్ ఇవాళ వస్తున్నారు. ఇవాళ నార్మన్ ఫాస్టర్ టీమ్స్ ఈరోజు విజయవాడ వస్తున్నారు. మన అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి, ఎందుకంటే ఆ టవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ టవర్స్ని యాక్చువల్గా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాం, వెరిఫై చేసి చెప్పని. నీళ్ళల్లో ఉన్నప్పుడు స్టడీ చేసి చెప్పారు, ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. నీళ్లు తీసేసిన తర్వాత మళ్ళీ స్టడీ చేసి చెప్పారు. వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్లస్ ఏజెన్సీస్ కలిసి డిస్కస్ చేసుకొని దాన్ని కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. 72 డిఫరెంట్ కంపెనీస్కి ల్యాండ్స్ ఇచ్చాం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు వాళ్ళందరినీ పిలిపించుకుంటే వాళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర పిలిపించాం. వాళ్ళందరూ కూడా ఏ రోజు స్టార్ట్ చేస్తారు, ఏ రోజు స్ట్రక్చర్ అవుతుంది, ఏ రోజు ఫినిషింగ్ అవుతుందని వాళ్ళ దగ్గరే యాక్చువల్గా సీఎం గారి సమక్షంలో అగ్రిమెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా డిసెంబర్ ఎండింగ్ లోపల వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తామన్నారు. అంటే ఈ నెలలో కొంత రెయినీ సీజన్ ఉంటూ నెక్స్ట్ మంత్ 5వ తేదీ 15వ తేదీ దాకా కూడా రెయినీ సీజన్ ఉండటం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. రెయినీ సీజన్ బాగానే మెజారిటీ స్టార్ట్ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతు సోదరులు ఇబ్బంది పెట్టింది, కాంట్రాక్టులను ఇబ్బంది పెట్టింది. వాళ్ళ కాంట్రాక్ట్స్ క్లోజ్ చేసి ఉంటే కొంత ఇబ్బంది ఉండేది కాదు. అనేక ఇబ్బందులు పెట్టినా అన్ని ఇబ్బందులు ఓవర్కమ్ అయ్యి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా 3 సంవత్సరాలు ఇది పూర్తి చేయడం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం విద్యుత్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. 30 సంవత్సరాలు పనిచేస్తున్న విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుడికి పెన్షన్ సౌకర్యం లేదని తక్షణమే కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద విద్యుత్ ఉద్యోగులు మహా ధర్నా నిర్వహించారు. 5 కార్మిక సంఘాల కార్మికులు సంయుక్తంగా మహా నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రామలింగారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో దాదాపు 30 సంవత్సరాలు అనేక సమస్యలు నెలకొని ఉన్నాయని, మా సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. విద్యుత్ సంస్థలో పనిచేసే కార్మికులకు ఇంతవరకు పెన్షన్ ఇవ్వడం లేదని, పెన్షన్ సౌకర్యం ఎందుకు కోరుతున్నామంటే కార్మికుడు విద్యుత్ పోల్ ఎక్కితే తిరిగి క్షేమంగా కిందికి వస్తాడో లేదో గ్యారంటీ లేదని అన్నారు. కాబట్టి కాంట్రాక్టు కార్మికులు 30 సంవత్సరాల సంస్థలో పనిచేసి పదవీ విరమణ చేసేటప్పుడు 1 పైసా తీసుకోకుండా రిటైర్డ్ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులు రకరకాలుగా పాత షిఫ్ట్ ఆపరేటర్లు, కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు వ్యత్యాసాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది ఒకే పని అయినప్పుడు ఎందుకు వ్యత్యాసాలు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనర్జీ అసిస్టెంట్లు, రెవెన్యూ లేదా విద్యుత్ శాఖ ఆదేశాలు పాటించాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారని అన్నారు. 26 సంవత్సరాల పాటు పనిచేసిన మీటర్ రీడర్స్ ఉద్యోగులు ప్రస్తుత ఆదాయ మీటర్లు వచ్చాయని అర్థవంతంగా మీటర్ రీడర్స్ ఉద్యోగుల నుంచి తీసివేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యంగా విద్యుత్ సంస్థల కార్మిక సంఘాలకు నిర్వహిస్తే కార్మికులు తప్పకుండా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈరోజు విజయవాడ నగరమునందు చలో విజయవాడ కార్యక్రమం విద్యుత్ సంఘాలలోని ఏఐటీసీ అనుబంధ సంఘాలని చేపట్టడం జరిగింది. ఈ సమస్యకు ఇంత పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే విద్యుత్ సంస్థల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు నెలకొని ఉన్నాయి.
ఎన్ని సందర్భాల్లో కూడా మేము మా సమస్యలు పరిష్కరించాలని పదే పదే యాజమాన్యాలను డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇంతవరకు చీమ కుట్టినట్లని లేదు. ఇప్పుడు వరకు దాదాపు 98 నుంచి 2004 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలని మరీ ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఎందుకు పెన్షన్ అడుగుతున్నామంటే విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు పోల్ ఎక్కితే కిందికి దిగుతాడో లేదో కూడా తెలియని పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఉంటుందో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రధానమైన డిమాండ్గా తెలియజేస్తూ ఉన్నాం. కానీ పరిష్కారం కాలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు 30 సంవత్సరాల పాటు పనిచేసి ఖాళీగా చేతులతో రిటైర్డ్ అయిపోతున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలని. ఒక పర్మనెంట్ ఉద్యోగి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి సమానమైన పని చేసేటప్పుడు సమానమైన వేతనం ఇవ్వలేని పరిస్థితుల్లో కనీసం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వాలనేది కూడా తెలియజేస్తుంది. కానీ దానికి కూడా లేదు. ఇందులో కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో రకరకాల గ్రూపులు సృష్టించారు. ఈ గ్రూపులలో కొత్త షిఫ్ట్ ఆపరేటర్లు పాత షిఫ్ట్ ఆపరేటర్లు ఈ రకంగా పెట్టి వ్యత్యాసం చూపిస్తున్నారు. అరే చేసేది ఒకే పని అయినప్పుడు మీరు ఇచ్చేది అతి స్వల్పమైన వేతనం అయినప్పుడు ఎందుకు ఈక్వల్గా లేరు? ఎందుకు ఈ విభేదాలు పెడుతున్నారు? కార్మికుల మధ్య విభేదాలు పెట్టి మీరేదో పెద్దగా గెజిటెడ్ ర్యాంకర్లకు ఇచ్చిన శాలరీస్ ఇస్తానట్టు వాళ్ళకి ఇచ్చే 20,000లో కూడా ఇంత తేడాలు చూపడము చాలా అన్యాయం. కొత్త పాత అనే భేదం లేకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇచ్చి తీరాలి. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్లు ఉన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లను తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. వాళ్లకు ఎటువంటి డ్యూటీలు చెప్తున్నారంటే అర్థం కాని పరిస్థితి. ఒకవైపు రెవెన్యూ వాళ్ళు వస్తారు, ఒకవైపు డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు. ఈ కన్ఫ్యూజన్లో వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దాదాపు 300 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారికి దిక్కేదంటే పలకట్లేదు. అదేవిధంగా మీటర్ రీడర్లు ఉన్నారు. మీటర్ రీడర్లు అంటే విద్యుత్ సంస్థలకు ఆర్థిక పరిపుష్టి చేసే పెద్ద నెట్వర్క్ ఇది. ఈ నెట్వర్క్ని ఇప్పుడు ఆదాని మీటర్లు వచ్చాయని చెప్పి వీళ్ళందరినీ తీసేస్తున్నారు. మరి 20 సంవత్సరాల పాటు మీరు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించి ఎస్క్రో అకౌంట్ ద్వారా వాళ్ళకి వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. వీటన్నిటి సమస్యల పరిష్కారం జరగాలంటే విద్యుత్ సంస్థలలో అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘము పరిష్కారం చేయట్లేదు. ఎందుకంటే మీకు తక్కువ ఉన్నారని యాజమాన్యాలు ఉంటున్నాయి. సరే ఎవరికి తక్కువ ఉన్నారు ఎవరికి ఎక్కువ ఉన్నారు ఈ క్లారిటీ రావాలంటే విద్యుత్ సంస్థల్లో ప్రధానంగా ఎలక్షన్లు నిర్వహించాలి. సంఘాలకు ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల ద్వారా ఎన్నికైనటువంటి వారి చేత సమస్యల పరిష్కారానికి సమాయత్తం కావాలని విద్యుత్ సంస్థలను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మకాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని ఈగల్ టీమ్ ఐజే ఆకే రవికృష్ణ హెచ్చరించారు. డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు. హనుమాన్పేటలోని ఆల్పట్టి రామారావు ఫంక్షన్ హాల్ ఏపీ ఈగల్ విభాగం, ఏపీ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీస్ డ్రగిస్టిస్ అసోసియేషన్ సమన్వయంతో ఓపీఐ డ్రగ్ దుర్యోగానికి నిరోధించడం అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈగల్ టీమ్ ఐజీ ఆకే రవికృష్ణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కెమిస్ట్రీస్ డ్రగిస్టిస్ అసోసియేషన్ సభ్యులతో ఓపీఐ డ్రగ్ దుర్వినియోగాన్ని నిరోధించడం అనే అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మకాలను నిర్మూలించడం అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసోసియేషన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రతి మెడికల్ షాప్లో ఎన్ఆర్ఐ డ్రగ్ అమ్మకాలపై ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం తప్పనిసరి అని చెప్పారు. విద్యా సంస్థల పరిసరాల్లోని మెడికల్ షాప్ లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకాలు చేయడం వల్ల ఎంతమందో విద్యార్థులు డ్రగ్స్ కు ఎడిట్ అవుతున్నారని చెప్పారు. ప్రభుత్వ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అమ్మకాలు నిర్వహిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసు, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ కలిసి గతంలో ఆపరేషన్ గరుడ ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకంగా ఓపియాడ్ మిస్యూస్ ఏదైతే ఇంకా ఓపియాడ్స్ ఉన్నాయో ఆ మిస్యూస్ కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి దాని మీద ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలిసి ఇదంతా కూడా మనకి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అంటారు, న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అంటే ఇంకా మనకి H1X అని షెడ్యూల్ డ్రగ్స్ ఉన్నాయి. వీటిని ప్రిస్క్రిప్షన్ బేస్ మీద మాత్రమే వాడాలి. ప్రభుత్వ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఎవరు కూడా అమ్మడానికి వీల్లేదు. వీటి కోసం ప్రత్యేకంగా రిజిస్టార్స్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ రిజిస్టార్స్లో వాళ్ళు రాయడం ఇవన్నీ జరగాలి. దీనికోసం అని చెప్పి ప్రత్యేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్తో మీటింగ్లు పెట్టడం జరిగింది. ఆపరేషన్ గరుడాలు కూడా సుమారుగా 100 జాయింట్ టీమ్స్తో మేము రైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము నెక్స్ట్ స్టెప్ అంటే ఆపరేషన్ 2.0 దీని ప్రధానమైన ఉద్దేశం ముందుగా అందరిలోని అవేర్నెస్ తీసుకురావాలి. మెడికల్ షాప్స్లోని, మెడికల్ అసోసియేషన్స్లోని వాళ్ళు పూర్తి స్థాయిలో ఈ రిజిస్టార్స్ని వాటిని అమలు చేయాలి.
ఎక్కడా కూడా ముఖ్యంగా విద్యా సంస్థలు వాటి సరిహద్దుల్లోని ఎక్కడా కూడా ఈ ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా అమ్మడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు కూడా దీనికి బలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము అందరం కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రత్యేకంగా ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అన్నింటినీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు అమ్మొద్దని, ప్రత్యేకంగా అందరూ కూడా బాధ్యతగా మన సమాజాన్ని కాపాడడం కోసం ఎక్కడా కూడా ఈ నీడిల్స్ కానీ ప్రత్యేకంగా ఈ 41 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, ట్రెమడాలు, అదేవిధంగా కొడైన్ ఫాస్ఫేట్ సిరప్స్, ఇటువంటి రకాలన్నీ కూడా వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మొద్దని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వర్క్షాప్లో మెయిన్గా ఈ నార్కోటిక్స్, గాంజా రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఓపియాయిడ్స్ వీటన్నిటినీ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఎవరికి అమ్మకూడదు. ఎవరన్నా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకున్న H1 డ్రగ్స్ కానీ, X కేటగిరీలో ఉన్నటువంటి షెడ్యూల్ డ్రగ్స్ కానీ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద నిఘా పెట్టాలి, రికార్డ్స్ పక్కాగా ఉండాలి, కంటిన్యూస్గా పీరియాడికల్గా ఇన్స్పెక్షన్స్కి ప్రతి ఫార్మసిస్ట్, డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ అలౌ చేయాలి. అట్లానే డిపార్ట్మెంట్ వారితోటి కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రంలో పిల్లలకి, స్టూడెంట్స్కి ఎస్పెషల్గా ఎక్కడా కూడా నార్కోటిక్ అండ్ సైకోటిక్ డ్రగ్స్ అనేవి వినియోగం కానివ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి, ఈగల్ డిపార్ట్మెంట్ తోటి మమేకమై ఈ ఎన్ఫోర్స్మెంట్లో డ్రగ్గిస్ట్స్, కెమిస్ట్స్ కూడా భాగస్వామ్యం అవ్వాలి. కమ్యూనిటీ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రం గాంజా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ కార్యాచరణ కోసం ఈరోజు వర్క్షాప్ అనేది నిర్వహించుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని, దీనివల్ల భారీ వానలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. ఆదివారం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సగటు సముద్రం మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి దిశగా ప్రయాణిస్తుందని వెల్లడించారు. కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే జూలై 24వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. 2025-30 మధ్య ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా నూతన విధానం రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం. హరిహర వీరముల ప్రమోషన్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రీజనల్ సినిమాలను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ధైర్యం ఉన్న నిర్మాత ఏవి రత్నమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.